హలో, హాయ్ అండి, నమస్తే. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం మన ఇంటి విషయంలో, మన వాకిలి విషయంలో శుభ్రత పాటిస్తాం. మనం చెత్త పారేసే విషయంలో కొంతమంది అభద్రతగా చేస్తున్నారు. వాటి గురించి చిన్న విశ్లేషణగా మాట్లాడదాం. అదేమిటంటే, ప్రతివారు వారి ఇంటి పరిసరాలు, ఇల్లు శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అలాగే ఇంట్లో ఉన్న వంట చేసినప్పుడు వచ్చే వ్యర్థాలు, ఇంట్లో మనం తెచ్చుకున్న సరుకుల కవర్లు, ఇటువంటి ఇతరత్ర ఇంట్లో ఉన్న వ్యర్థాలన్నీ ఒక డబ్బాలో పోసి సిద్ధంగా చేసుకుంటారు. మన మున్సిపాలిటీ వారు ఇళ్ళెమ్మట వచ్చి దాన్ని సేకరించి తీసుకువెళ్తుంటారు. అది నిత్యం జరిగే కార్యక్రమం. ఆ ఇదిలో కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న వ్యర్థ పదార్థాలని రాత్రిపూట కొన్ని సమయాల్లో సైడ్ ఉన్న కాలువల్లో పోసేస్తున్నారు. మేము వ్యాపారం చేసినప్పుడు చూసాం, సైడ్ పోసేవారు చాలామంది. అలాగే కొంతమంది వెహికల్స్ మీద వెళ్తా క్యారీ బ్యాగులు రోడ్డు పక్కన ఇసిరేయడం అలా చేస్తున్నారు. ఇలా చేయడం వలన మన ఉండే ప్రాంతానికి కనబడిన దెబ్బ. అది ఎలానూ అంటే మీకు వివరిస్తాను. మనం వేసే చెత్తని కాలువల్లో వేస్తున్నాం. అది ఒక కూడలికి వచ్చేసరికి అది అందరికి ఒక కుప్పగా పెరిగిపోతుంది. తర్వాత ఆ గొట్టాల్లోకి విడిపోయి అక్కడ బ్లాక్ అయిపోతున్నాయి. ఇలా జరిగే క్రమంలో ఈ పారిశుద్ధ కార్మికులు వీలైనంత వరకు మొత్తం తీస్తుంటారు. ప్రతిరోజు వాళ్ళు డ్యూటీని వాళ్ళు తీస్తుంటారు. అయినా సరే అది వాళ్ళు మిగిలిన సమయంలో అది వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోయి గొట్టాల్లోకి కొన్ని చోట్ల ఆగిపోయి ఉంటుంది. అనుకోకుండా వానలు, వరదలు లాంటి ఇటువంటి గబిక్కిన వాన వచ్చినప్పుడు చాలా నీళ్లు నిలబడిపోతుంటాయి. అప్పుడు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ వాటర్ ఫ్లో అవడానికి ఇబ్బంది కలుగుతూ పరిసరాలన్నీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది మనం గమనించట్లేదు. వీటన్నిటికీ సమస్యల పరిష్కారం కావాలి అంటే మనం కొంత ఒక నియమబద్ధంగా వ్యవహరించాలి. రెండవది ఏంటంటే, కొంతమంది చెత్తని వెహికల్ మీద వెళ్తా, టూ వీలర్ మీద వెళ్తా రోడ్డు వెంబడి ఇసిరేయడం చేస్తున్నారు. ఆ చెత్త అనేది రోడ్డు వెంబడి వేయడం వలన పరిసరాలంతా అపరిశుభ్రమయ్యి అనారోగ్యాలకు దారితీస్తుంది. మన మున్సిపాలిటీ వారు చక్కగా చెత్త కుండీలు ఏర్పాటు చేస్తున్నారు. కూడలిలో చెత్త డబ్బాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా మనం మన కుటుంబాన్ని ఎంత శుభ్రంగా ఉంచి, మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో, మన ఉండే పట్టణాన్ని, ఊరిని కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన ఊరికి వచ్చే ర్యాంకుని, స్వచ్ఛ భారత్ ర్యాంకుని మనం ఎంతో ముందుకు తీసుకెళ్ళి మనం దాని గురించి కృషి చేయాలి. ఇది ప్రతి ఒక్కరిది బాధ్యత. మనం ఈ రోజున ఈ చేసే పని మన పిల్లలకు, తరాలకి అలవాటు అవుతుంది. కొన్ని దేశాల్లో రోడ్డు పక్కన చిన్న పేపర్ ముక్క పడేస్తే ఫైన్ వేస్తారు. మనం అక్కడికి వెళ్తామండి, వెళ్ళి రోడ్డు పక్కన కాగితం పడేయం కదా, ఎందుకు పడేయమండి? ఫైన్ వేస్తారు. మనకి భాష రాదు, ఏమవుతుందో అని. కానీ మనం పుట్టి పెరిగిన ఊరిని మనం శుభ్రంగా ఉంచుకోలేకపోతున్నాం. ఈ విషయం గమనించండి. ఈ విషయం గమనించి ప్రతి ఒక్కరూ చక్కగా వారి పరిసరాలు, వారి ఉండే గ్రామం, వీధులు
శుభ్రంగా ఉంచుకోండి. మనం చక్కగా ఇంకోళ్ళకి చెబితే అలా 10 మంది చెప్పుకొని శుభ్రం అనేది పెరుగుతుంది. ఈ వరదలు ఇలా జరగడం వలన ఈ పారిశుద్ధ్య కార్మికులకి, వారి పై అధికారులకి అందరికీ పని అధికమైపోయి, పని ఒత్తిడి ఎక్కువైపోయి దానివలన ప్రమాదాలు జరుగుతాయి. ఆ నీరు ఆగిపోవడం వలన ప్రమాదాలు జరుగుతాయి. కొన్ని ప్రమాదాలు జరిగిన ఇది కూడా ఉన్నాయి. మరి అవన్నీ మనం జరగకుండా కాపాడుకోవాలి అంటే ప్రతి మహిళ వారి కుటుంబాల వ్యర్థాలని మీరు వచ్చే చెత్త డబ్బాలో వేసుకొని ఇళ్ళమ్మట చెత్త తీసుకెళ్ళాక వచ్చే బళ్ళ వారికి అందజేయండి. వారు రాని రోజు సెలవు దినాల్లో తీసుకెళ్ళి కుండీ దగ్గర మీరు తీసుకెళ్ళి మీరు దాన్ని కుండీలో వేయాలి. అంతేగాని కాలువల్లో వేసి రోడ్డు వెంబట వేసి అది కరెక్ట్ కాదు కదా. మన బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.